హుస్నాబాద్ పట్టణంలోని శిశుమందిర్ పాఠశాలలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు అధ్యక్షతన మోదీ బహిరంగ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్ ముదిరాజ్, మోదీ బహిరంగ సభ జిల్లా ప్రభారి రంజిత్ మోహన్ హాజరై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, భారత్ను విశ్వగురువుగా నిలబెట్టేందుకు ఆయన విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ నెల 10వ తేదీన తెలంగాణలో 7,000 రూపాయలు కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని వస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణం మరియు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ జనసమీకరణ కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ప్రజలందరూ ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, మోదీ బహిరంగ సభ టౌన్ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల్ల, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తోట స్వరూప, పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బోడిగే వెంకటేష్, కార్యదర్శి అకోజు అరుణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.